అంజీ అయ్యగారికి బాస్ కి మధ్యలో ఎవడో ఉన్నాడ్రా. ఎవడ్రాడు? ఉప్మా పెట్టింది ఎందుకా? అందుకే జీడిపప్పు ఉప్మా పెట్టి నా జీవితం సంకనాకి ఇచ్చేద్దామనుకుంటున్నారా? మ్యూట్ లో తిట్టుకుంది చాలు గాని మ్యాటర్ చెప్పు. ఎవడుంటాడండి? ఎవడు ఉండడు. నేనుండగా అయ్యగారికి నాకు మధ్య ఇంకొకరు రాణిస్తానండి. అయితే నువ్వే అన్నమాట. ఇలా దొరికిపోయానా? ఏం జరగలేదండి. ఒకవేళ నీ బాస్ దగ్గరికి వెళ్తే బాస్ మీకు చెప్తారు కదండి. నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళావా అని నేను అడగలేదు కదరా. మళ్ళీ దొరికిపోయానా? ఇలాగే మాటలో పెట్టి వీళ్ళు అడగకుండానే మొత్తం నేనే చెప్పేసి వెళ్ళా ఉన్నా. ఎస్కేప్ అయిపోవాలా? వాటర్ తాగేసేస్తానే. ఉండరా, ముందు ముందు నీకు వాటర్ తో చాలా పని ఉంది గాని ఇవేంటో తెలుసా? తాళాలు దేనివో తెలుసా? ఇంటివో బీరువావో ఏంటి? బీర్వాతో పాటు బాత్రూమ్ వి కూడారా. బాత్రూమ్ తాళాలు ఎందుకు వేసారు అమ్మాయి గారు? నీ ఉప్మాలో మోషన్ టాబ్లెట్స్ కలిపాను కాబట్టి. ఇందాక నుండి పొట్టలో లైట్ గా గుడుగుడా అంటుంది. ఇందుకేనా? ఇంకా నయం మనం తినలేదు మరే. నేను ఇంకా జీడిపప్పు ఉప్మా తింటే ఇలానే ఉంటుందేమో అనుకుంటున్నా. పద్ధతిగా పెట్టి అడిగితే నువ్వెందుకు చెప్తావురా? అందుకే నేను ఎప్పుడు ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకుంటా. ప్లాన్ ఏ సెంటిమెంట్, ప్లాన్ బి హెరాస్మెంట్. నా కడుపులో రైలు పెరిగెడుతుంటే మీకు రైమింగ్ అవసరమా అండి? ఆ తాళాలు ఇవ్వండి మా గారు, తనుకుంటే వచ్చేస్తుంది. ఏది బయటికి రావాలన్నా ముందు నిజం బయటికి రావాలరా. చెప్పి అమ్మ అయ్యగారు చంపేస్తారండి. చెప్పకపోతే నువ్వే చచ్చిపోతావు కదరా. అమ్మో నా వల్ల కాదు. ఏం జరిగిందంటే పెద్ద ప్లాన్ ఏది? చెప్పేసి కదా తాళాలు ఇవ్వండి. తాళాలు ఉన్నాయి కానీ బాత్రూమ్ కి తాళాలు లేదురా యదవ్వా. మళ్ళీ మోసం చేశారా? అమ్మో వచ్చేస్తుంది. ఇప్పుడేం చేస్తావే? ఏముంది, ఇది కూడా ఇంకో లెటర్ రాస్తుంది, బాస్ కి ఇంకో పక్కన పగులుతుంది. అది ఓల్డ్ ప్యాటర్న్, ఇప్పుడు న్యూ ప్యాటర్న్ కావాలి. A few minutes later. ఏంట్రా పిండేసిన చొక్కాల అలా అయిపోయింది? అమ్మగారు ఉప్మా చేసి నా నోట్ నుంచి నిచ్చి మొత్తం కక్కిచ్చేశారు. అంటే మొత్తం చెప్పేసావా? మోసం టైంలోకి వెళ్తే చెప్పరా అండి? అవునా, అంత మంచి పని చేసావా? చెత్తదవా, మొత్తం నాశనం చేసాడు. పిండేసిన చొక్కని మళ్ళీ ఉతికారు. అబ్బా యార్డ్ గ్యాప్ లో ప్లాన్ వేసి నా దగ్గర 1,00,000 కొట్టేసావన్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు తెలుసన్న సంగతి నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు కదా. తర్వాత నీకుంటది. 1,00,000 నా దగ్గర ఉంది. ఏమండి, మన బాస్ ని ఎవరో ఇంత పెద్ద రాయి పెట్టి కొట్టించారంటండి. ఆ విషయం నీకెలా తెలుసు? బాస్ కి ఫోన్ చేస్తూ చెప్పాడు. 3 కుట్లు కూడా పడ్డాయంట. కుట్లు పడేలా కొట్టాడు. ఆ కొట్టినవాడు దొరికితే బాస్ చేతిలో వాడికొంటది. అదేంటి, కొట్టినోడికి కదా ఉంటది, కొట్టించినోడికే ఉంటది. తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడికే కదా పెద్ద శిక్ష.